హాయ్ అండి, ఈరోజు డిజైన్ చేయబోయే శారీ వచ్చేసరికి ఇదేనండి. ఇది వచ్చేసరికి హాఫ్ క్రీమ్ కలర్ వచ్చింది శారీ. దానికి లక్స్ గ్రీన్ తో బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా లక్స్ గ్రీన్ ఉంది. అలానే గోల్డ్ టిష్యూతో ఉందండి శారీ మొత్తము. చూసారా, ఈ విధంగా కనిపిస్తుంది. గోల్డ్ అనేది ఎక్కువగా ఉంది. మనం సిల్వర్ కూడా తీసుకోవచ్చు, కానీ గోల్డ్ వేస్తేనే చాలా బాగుంటది. సో నేను థ్రెడ్స్ కూడా 150 స్టాండ్స్ తీసేసుకొని అదే లక్స్ గ్రీన్ అలానే హాఫ్ వైట్ కలర్ లో నేను తీసుకున్నాను. మనకి ఒక హాఫ్ వైట్ దొరకపోతే లైట్ గోల్డ్ లో కూడా తీసుకోవచ్చు థ్రెడ్ అనేది. అలానే బాల్ షేప్ లో ఉన్న బీడ్స్ అవి తీసుకున్నాను. 2 ఇంచెస్ కి నేను ఇట్లా డాట్స్ పెట్టేసుకొని మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు వైపుగా మనం ఇప్పుడు డిజైన్ వేయాలండి. మనం డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అటువైపుగా నేను ఫస్ట్ 8 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసేసుకొని దాంతో నేను నాట్ వేసేస్తున్నాను. ఈ విధంగా 2 సార్లు నాట్ వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది శారీకి అనేది. ఇప్పుడు దీంట్లో ఈ విధంగా గోల్డ్ బీడ్స్, అలానే దాన్ని ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నాను. దాని ఏమంటే ఒక రౌండ్ బీడ్, అంటే మీరు ఇక్కడ స్టోన్ బీడ్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా ఇంకొక పర్ల్ కానీ, లేదంటే గోల్డ్ బీడ్ కానీ, లేదంటే శారీ కలర్లో ఉన్న బీడ్ కానీ, ఆ విధంగా ఏదైనా తీసుకోవచ్చు అండి. తీసుకొని ఒక టాజల్ తీసేసుకొని సేమ్ మళ్ళీ అదే విధంగా 2 గోల్డ్ బీడ్స్, మధ్యలో ఒకటి ప్లెయిన్ రౌండ్ బీడ్ అండి. ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దానికి హాఫ్ ఇంచ్ రైట్ సైడ్కి, అంటే మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్కి అటు ఇటు వైపు వచ్చేటట్టు ఈక్వల్ డిస్టెన్స్లో మనం పెట్టుకొని నాటు వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇక్కడ టైట్గా లాగేసుకొని మనము ఇక్కడ నాటు వేసేసుకోవాలి. ఈ రౌండ్ 2 బీడ్స్ మధ్య తీసుకునే బీడ్ని బట్టే కాస్ట్ అనేది ఉంటుందండి. మనం స్టోన్ బీడ్ తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇట్లా ప్లెయిన్ బీడ్స్ తీసుకుంటే కొంచెం తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది డిజైన్ అనేది. అలానే ఆ రౌండ్ బీడ్స్ కూడా నేను ప్లెయిన్ కాదు, ఆ రౌండ్ బీడ్స్ మీద కూడా ఒక డిజైన్ ఉందండి, ప్లెయిన్గా ఉండదు. సో అలాంటి బీడ్స్ వేసినప్పుడు కూడా కొంచెం శారీ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది డిజైన్ అనేది. లేదు నార్మల్ బీడ్స్తో వేసామంటే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక 3-4 నాట్లు వేసేసుకొని మనము థ్రెడ్ని పైనుంచి పూసలో దించేసి ఈ విధంగా లాగేసుకోవాలి కిందకి. ఈ విధంగా చేయటం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి. ఈ విధంగా లాగేసి కట్ చేసేసేయాలండి అక్కడికి. చూడండి ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉందో, నీట్ ఫినిషింగ్లో ఉంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చూసేద్దాము. ఈ విధంగా నీట్గా ఒక 2-3 నాట్లు వేసేసేయాలి. అప్పుడు టైట్గా ఉంటుంది, ప్లస్ నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. ఫైనల్ లుక్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. నేను ఎక్కడైతే 3 కలర్స్గా తీసుకున్నాను, అంటే 3 గ్రీన్ 3 హాఫ్ వైట్ అలా తీసుకున్నాను. మీరు 2 తీసుకోవచ్చు, లేదంటే ఆల్టర్నేటివ్ తీసుకోవచ్చు, సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు. సింగిల్ కలర్ తీసుకున్నప్పుడు హాఫ్ వైట్ వేసుకుంటే మొత్తం చాలా బాగుంటుంది. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. సింపుల్ డిజైన్ కానీ మొత్తం ఫినిష్ అయ్యేసరికి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అనేది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్టోన్ బీడ్ కనుక వేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుందండి ఈ శారీ అనేది. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది, స్టోన్ బీడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కాస్ట్ పెరుగుతుంది. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.